మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్తమైన దేవా, నీకే స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా తీసుకొచ్చిన దాన్ని బట్టి వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో ఉంటా అని చెప్పిన దేవా, నీకే స్తోత్రం. మా మధ్యలో ఉన్నందుకు వందనాలు తండ్రి. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా నాయన మేమందరము కూడా తండ్రి నాయన నిన్ను పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యముతో ఆరాధించే బాధ్యత మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి ప్రభా. నాయన యొక్క పాటల్లో ఉన్న అర్థాన్ని మేము గ్రహిస్తూ తండ్రి ప్రభా నీ వైపు తండ్రి ప్రభా కనులెత్తడానికి సహాయం దయచేయండి నాయన. నీ వైపు తండ్రి ప్రభా మా యొక్క హృదయాన్ని ఎత్తడానికి సహాయం దయచేయండి తండ్రి. నీ వైపు మా యొక్క మనస్సును ఉంచడానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. నీ వైపు మా యొక్క చేతులు ఎత్తడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. నాయన మా కోసం తండ్రి ప్రభా నీవు చేసిన గొప్ప త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి త్వరలో నువ్వు రాబోతున్నందుకు తండ్రి ప్రభా మేమందరం కూడా తండ్రి ప్రభా నాయన ప్రభా మా యొక్క ఆత్మని తండ్రి ప్రభా ప్రిపేర్ చేసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ తండ్రి ప్రభు కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆయన ప్రభా దీవించి ఆశీర్వదించి వాళ్ళతో మాట్లాడమని, అలాగే రాబోతున్న బిడ్డలను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ మా ప్రియ రక్షకుడైన యేసు నామములో యొక్క ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. అలాగే మనందరం కూడా ఈ సమయంలో వర్షిప్ చేద్దాం, దేవుని ఆరాధిద్దాం పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యంతో. ఐ విల్ హ్యాండ్ ఓవర్ దిస్ టైమ్ టు అవర్ వర్షిప్ టీమ్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. అందరం కలిసి చప్పట్లు కొడుతూ కొంచెంసేపు దేవుని ఆరాధించుకుందాం. ఇఫ్ యూ కెన్ స్టాండ్ ఆన్ అవర్ ఫీట్, మనం నుంచోగలిగితే నుంచుందాం, కూర్చొని చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధిద్దాము. ఈ ఉదయకాల సమయంలో మనందరికి తెలిసిన పాట స్తుతి మహిమ యేసు నీకే. స్తుతి మహిమ యేసు నీకే, స్తుతి ఘనత ప్రభు నీకే, స్తుతి మహిమ యేసు నీకే, స్తుతి ఘనత ప్రభు నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. స్తుతి మహిమ యేసు నీకే, స్తుతి ఘనత ప్రభు నీకే, స్తుతి మహిమ యేసు నీకే, స్తుతి ఘనత ప్రభు నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. కళ్ళల్లో కన్నీరు తుడిచావు, గుండె బరువును దింపావు, కళ్ళల్లో కన్నీరు తుడిచావు, గుండె బరువును దింపావు, వ్యధలు ఆదరించావు, హృదిలో నెమ్మదినిచ్చావు, వ్యధలు ఆదరించావు, హృదిలో నెమ్మదినిచ్చావు. యెహోవా షలోమ్ ఆరాధనా, యెహోవా షలోమ్ ఆరాధనా, యెహోవా షలోమ్ ఆరాధనా, యెహోవా షలోమ్ ఆరాధనా, యెహోవా షలోమ్ ఆరాధనా,
నీవొక్కడివే దేవుడవు, మిక్కిలిగా ప్రేమించావు. నీవొక్కడివే దేవుడవు, మిక్కిలిగా ప్రేమించావు. రక్తము నాకై కాచావు, రక్షణ భాగ్యమునిచ్చావు. రక్తము నాకై కాచావు, రక్షణ భాగ్యమునిచ్చావు. యెహోవారువే ఆరాధన, 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 యెహోవారువే ఆరాధన. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపి ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపి ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. Praise God. Let's all continue to worship our Lord by singing this song. Turn your eyes upon Jesus. So, whatever the problems we have, whatever the situations we are going through, let's all take this time, this morning time, to look upon Him, the work that He has done on the cross, which gives us eternal hope. Let's look upon Him, let's look upon the grace that He has on all of us. Come on, church. This is the time. Let's all forget everything
which is of the world. Look upon our hope, our faith, our anchor, that is Jesus. Turn your eyes upon Jesus, look full in His wonderful face, and the things of earth will grow strangely dim in the light of His glory and grace. Turn your eyes upon Jesus, look full in His wonderful face, and the things of earth will grow strangely dim in the light of His glory and grace. Jesus, to you we lift our eyes. Jesus, our glory and our prize. We adore you, behold you, our Savior ever true. Oh Jesus, we turn our eyes to you. Oh Jesus, we turn our eyes to you. Turn your eyes to the morning and see Christ the Lion awake. Turn your eyes to the morning and see Christ the Lion awake. What a glorious dawn, fear of death is gone, for we carry His life in our veins. What a glorious dawn, fear of death is gone, for we carry His life in our veins. Jesus, to you we lift our eyes. Jesus, our glory and our prize. We adore you, behold you, our Savior ever true. Oh Jesus, we turn our eyes to you. Oh Jesus, we turn our eyes to you. Turn your eyes to the heavens, our King will return for His own. Every knee will bow, every tongue will shout, all glory to Jesus alone. Everyone, turn your eyes. Turn your eyes to the heavens, our King will return for His own. Every knee will bow, every tongue will shout, all glory to Jesus alone. Every knee will bow, every tongue will shout, all glory to Jesus alone. Jesus, to you we lift our eyes. Jesus, our glory and our prize. We adore you, behold you, our Savior ever true. Oh Jesus, we turn our eyes to you. Oh Jesus, we turn our eyes to you. Oh Jesus, we turn our eyes to you.
Oh Jesus, we turn our eyes to you. Yes, Lord. Lord, we take this time. We take this morning to turn our eyes upon you, Lord. As you have promised that you will return one day to lift us all up, who were redeemed in your name, Jesus. With that hope, Lord, as we stand here as your children, Lord, help us to continue, Jesus. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నేను మరువనేసు, నేను విడువనేసు, నేను మరువనేసు, నేను విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. పాపినై యుండగనేను రక్షించి దరి చేర్చినావు. పాపినై యుండగనేను రక్షించి దరి చేర్చినావు. నేను మరువనేసు, నేను విడువనేసు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నేను మరువనేసు, నేను విడువనేసు. సిలువే నాకు సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నేను మరువనేసు, నేను
నేనునే మరువనేసు నేనునే విడువనేసు. Yes, Jesus. Thank you, Lord. Thank you, Jesus, for this wonderful praise and worship, Lord. Lord, help us all to know that cross is our beginning, Lord Jesus. As a believers, there our life starts. Lord, this morning as we look upon, as we turn our eyes to the light, to the mountains, to you, Jesus, Lord, help us to once again to shift our focus upon you, Jesus, away from this world, only to you, Lord, because our eternal hope is you, Jesus. Lord, help us each and everyone this morning to open our hearts to receive your powerful word, to be cleansed, to be restored, to be redeemed, Jesus. Lord, thank you once again for this praise and worship as we submit each and every one of us and submit this time unto your mighty presence, I pray. In Jesus' name, amen. Thank you. ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా దేవుని నామములో వందనాలు. అలాగే మనందరం కూడా ఈ యొక్క సమయంలో కీర్తనలు 131వ అధ్యాయము చదువుకుందాం. కీర్తనలు 131వ అధ్యాయము. అందరం కూడా బైబిల్స్ తెరిచినట్లయితే ఆర్ స్క్రీన్లో వచ్చినా కానీ స్క్రీన్లో ఫాలో అవుదాం. చిన్న చాప్టర్ ఇది. సామ్స్ 131. అందరం లేచి నుంచినట్లయితే మనందరము కూడా ప్రత్యుత్తరముగా చదువుకుందాం. కీర్తనలు 131వ అధ్యాయము 3 వచనాలు ఉన్నాయి. అందరము కలిసి చదువుకుందాం. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నుల మీద చూచున్నవి కాదు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనటలేదు. నేను ప్రాణమును నిమ్మళించుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాప విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల అయినట్లు నా ప్రాణము నా యొద్దనున్నది. ఇశ్రాయేలు, ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. అందరము దయచేసి కూర్చుందాం. అయితే ఈ యొక్క కీర్తనలో ఎంతో చిన్నగా 3 వచనాలు ఉన్నాయి. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కీర్తన దావీదు మహారాజు రాస్తూ వచ్చినట్లు మనము చూడొచ్చు. అయితే మనము దావీదు మహారాజు యొక్క జీవితంలో అనేక ఫేజెస్ మనం చూస్తూ ఉన్నాం. ఆయన షెపర్డ్ బాయ్ నుంచి, ఆయన కింగ్ నుంచి, ఒక క్యాప్టెన్, ఒక కమాండర్, ఒక సోల్జర్, ఆయన డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన యొక్క లైఫ్ని మనం చూసుకుంటున్నట్లయితే ఎక్కువ శాతం ఆయన యుద్ధం చేస్తున్న దృశ్యం కనపడుతూ ఉంటుంది. అలాగే ఆయన పారిపోతున్న దృశ్యం కనపడుతూ ఉంటుంది. కానీ మనము ఈ యొక్క కీర్తనలో మనం కనుక చూసుకుంటున్నట్లయితే కీర్తనకారుడు ఆయన యొక్క యాటిట్యూడ్ మనం క్లియర్గా చూడొచ్చు. అంటే ఎంతో దీనత్వంతో ఆయన రాస్తూ ఉన్నట్లు మనం చూడొచ్చు. ఎంతో నెమ్మదితో ఆయన రాస్తూ ఉన్నట్లు మనం చూడొచ్చు. ఆయన యొక్క సరౌండింగ్స్ ఎట్లా ఉన్నా కానీ ఆయన యొక్క ఆశ ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే ఇది ఒక కీర్తనలో ఇది ఒక పీస్ఫుల్గా, ఒక హంబుల్నెస్తో ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మొదటి వచనంలో కూడా మనం కనుక చూసుకుంటున్నట్లయితే ఏమంటున్నాడయ్యా అంటే మై హార్ట్ ఈజ్ నాట్ ప్రౌడ్ అనేసి చెప్తూ ఉన్నాడు. నేను అభ్యాసము చేసుకునట్లేదు, నా కన్నుల మీద చూచినవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనట లేదు, నాకు అహంకారము లేదు అనేసి ఆయన చెప్తూ వచ్చాడు. అయితే చాలాసార్లు మనకి అన్కంట్రోలబుల్ మనము
చూస్తూ ఉన్నప్పుడు మన సరౌండింగ్స్లో మనము ఎలా ఉంటామో అనేది మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. మనం దావీదు మహారాజు అయితే ఇక్కడ ఆయన నేను ఎంతో హంబుల్గా ఉన్నాను, నాలో ఎటువంటి నేను కింగ్ అయినా ఏదైనా కానీ ఐ డోంట్ ఈవెన్ వరీ బట్ ఐ వాంట్ టు బీ సిట్ విత్ యూ క్వైట్లీ. నేను నీ దగ్గరే నేను కూర్చుంటాను. నాలో ఎంత పవర్ ఉన్నా, నేను ఎంతమందిని నా కంట్రోల్లో ఉన్నా కానీ నేను మట్టికి నీ కంట్రోల్లోనే ఉంటాను దేవా అనేసి ఆయన దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉన్నాడు. అయితే మనం చూస్తూ ఉన్నట్లయితే ఆయన ఇంకా ఆయన యొక్క ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఒక హంబుల్ సర్వెంట్గా మనము చూడొచ్చు. అలాగే 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక వీన్ చైల్డ్గా, ఒక చిన్న బిడ్డ తల్లి దగ్గర ఏ విధంగా నరిష్మెంట్స్ పొందుకుంటూ ఉంటాడో, ఎంత క్వైట్గా ఉంటాడో, ఎంత నెమ్మదిగా ఉంటాడో అలా ఆయన ఉన్నట్లు మనము చూడొచ్చు. ఈ యొక్క 2వ వచనంలో నేను ఎంతో క్వైట్గా, ఎంతో కామ్గా, ఎంతో కంటెంట్మెంట్తో నేను నీ దగ్గర ఉంటాను దేవా అనేసి ఆయన అంటూ వచ్చాడు. అయితే మనం చూసుకున్నట్లయితే మొదటి వచనంలో ఆయన నేను యారగెంట్ కాను, నేను దేని గురించి నేను ఈ యొక్క లోకంలో ఉన్న నాకు అందని వాటి యందు నేను అతిశయించును, దానికోసం ఆశపడను, కానీ నీ కోసమే నేను ఆశపడతాను దేవా, నేను నీతోనే సమయం గడుపుతాను దేవా, నేను నీతోనే ఉంటాను దేవా, నేను ఎంతో నెమ్మదిగా నీ దగ్గర గడుపుతాను, ఎంతో క్వైట్గా, కామ్గా, కంటెంట్మెంట్తో నేను నీ దగ్గర ఉంటాను అనేసి చెప్తూ వచ్చాడు. అలాగే చిన్న బిడ్డ ఏ విధంగా అయితే తల్లి దగ్గర ఉంటుందో ఆ విధంగా నేను నీ దగ్గర ఉంటాను అనేసి చెప్తూ వచ్చాడు. అయితే మనం కనుక చూసుకున్నట్లయితే చివరిగా ఆయన అంటూ ఉన్నాడు, మా ఇజ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. అయితే మనం చూసుకున్నట్లయితే ఎంకరేజ్ చేస్తున్నాడు ఏంటంటే అవర్ హోప్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ ఆర్ అన్కంట్రోలబుల్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ ఆర్ అన్నోన్ ఫర్ అస్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్స్ దట్ వీ కాంట్ ఈవెన్ సీ, బట్ దావీదు అంటున్నాడు ఐ వాంట్ టు బీ కామ్, ఐ వాంట్ టు బీ క్వైట్, ఐ వాంట్ టు బీ కంటెంట్. నేను ఎంతో నెమ్మదిగా ఉండి నీ దగ్గర కూర్చొని నీ యొక్క మాటలు వింటూ నేను నిన్ను ఆరాధిస్తూ, నేను ఎంత అధికారంలో ఉన్నా నీవే నా అధికారి, నీవే సోవరెన్ గాడ్వి, నాకు ఎటువంటి పవర్స్ ఉన్నా కానీ అవి నేను పట్టించుకోను, నీవే నా పవర్, నీవే నా అథారిటీ, నేను నీ యందు నేను ఉంటాను, నేను నీ యందు కూర్చొని నేను ధ్యానిస్తాను, నేర్చుకుంటాను అనేసి ఆయన యొక్క భావన ఈ యొక్క కీర్తనలో మనం చూడొచ్చు. అయితే మనందరం కూడా ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ మన చుట్టూ ఉన్నా కానీ మన ప్రాణము, మన యొక్క సోల్ దేవుని దగ్గర కూర్చొని దేవుని యందు మనకి కావాల్సినవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి లెట్స్ ఆల్ ఆఫ్ అస్ లుక్ టువర్డ్స్ హిమ్. ఆయన పైన మనం ఫోకస్ చేద్దాం. మనకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఎవరు ఇవ్వలేరు కానీ దేవుడు మటుకి ఇవ్వగలడు. ఆయన మనకి నెమ్మది ఇవ్వగలడు, శాంతి సమాధానము ఆయన ఇవ్వగలడు. ఆయన మనకి కావలసిన ప్రతి ఒక్క ఈవి ఆయన దగ్గరే ఉన్నది. లెట్స్ ఆల్ ఆఫ్ అస్ లుక్ టువర్డ్స్ ద హెవెన్లీ ఫాదర్. మనందరం కూడా అదే ఉద్దేశంతో మనందరం కూడా ఈ యొక్క సమయంలో ముందుకు వెళ్దాం. మనందరం కూడా ఈ సమయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 5 నుంచి 8 వచనాల వరకు మనము చదువుకుందాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ గీత వచ్చి చదివి వినిపిస్తారు. మాథ్యూ చాప్టర్ 5 వర్సెస్ 5 to 8. అలాగే మన మధ్యలో ఉన్న సిస్టర్ సారా కిరణ్ వచ్చి మిగతా భాగము చదువుతారు. అయితే తను వచ్చి జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 20 to 25 చదువుతారు. జేమ్స్ చాప్టర్ 1 వర్సెస్ 20 to 25. I request Geeta sister to come and read Matthew chapter 5 verses 5 to 8. ప్రైజ్ ది లార్డ్. మత్తయి 5వ అధ్యాయం 5 నుంచి 8 వరకు చదువుకుందాం.
సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. James 1:20-25. For the anger of man does not produce the righteousness of God. Therefore, put away all filthiness and rampant wickedness, and receive with meekness the implanted word, which is able to save your souls. But be doers of the word, not hearers only, deceiving yourself. For if anyone is a hearer of the word and not a doer, he is like a man who looks intently at his natural face in a mirror. For he looks at himself and goes away and at once forgets what he was like. But the one who looks into the perfect law, the law of liberty, and perseveres, being no hearers who forgets but a doer who acts, he will be blessed in his doing. Amen. థ్యాంక్ యూ సిస్టర్స్. అలాగే ఎవరైనా సరే ఏమైనా టెస్ట్ మనీస్ ఉంటే వచ్చి షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ టెస్ట్ మనీస్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ ద టెస్ట్ మనీస్. లీనియర్లో వీఆర్ గోయింగ్ టు సింగ్ వన్ స్పెషల్ సాంగ్. ఆ తర్వాత వాక్య భాగంలోనికి వెళ్దాం. I request everyone if we can stand on our feet. Let's prepare our hearts to receive the word.
సో ఆల్ సింగ్ దిస్ సాంగ్, ఇంతవరకు నీవు నన్ను దీవించుటకు. This song is about thanking him because we don't deserve anything, but he is so faithful that he has blessed us till now, and how we need to be humble ourselves. As in Peter it says that we need to humble under his mighty hands, that in right time he will exalt us. ఇంతవరకు నీవు నన్ను దించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, నేనే మాత్రము. నీ చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నీ చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నీ చూచిన కార్యములు నీ దయా వలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేనే మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేనే మాత్రము, నేను ఏ మాత్రము. ఎన్నుకొంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని. ఎన్నుకొంటివే నన్ను ఎందుకని, హెచ్చించితివే నన్ను ఎందుకని. మందను వెంటాడి తిరుగుచుంటినే, మందను వెంటాడి తిరుగుచుంటినే. సింహాసనమెక్కించి మైమరపిచితే, సింహాసనమెక్కించి మైమరచితివే. నీ చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నీ చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నా ఆలోచనలన్నీ చిన్నవని, నీ ఆలోచనల వలనే తెలుసుకుంటినే. నా ఆలోచనలన్నీ చిన్నవని, నీ ఆలోచనల వలనే తెలుసుకుంటినే. తాత్కాలిక సహాయము నేనడిగితినే, తాత్కాలిక సహాయము నేనడిగితినే. యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే, యుగ యుగాల ప్రణాళికలతో నన్ను నింపితివే. నీ చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే, నీ చూచే ఘన కార్యములు
నీ దయా వలనే నీ చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నీ చూచిన కార్యములు నీ దయా వలనే. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ కూడా. అలాగే మనందరం కూడా ఒకసారి ఎవరైనా సరే ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యారనుకోండి, ఏదన్నా ఆర్ ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయినా ఏమవుతుంది, ఇమీడియట్గా మన డే టు డే యాక్టివిటీస్ ఎలా చేంజ్ అవ్వాలి, ఆ ఆర్గనైజేషన్కి తగ్గట్టుగా మనము సెట్ చేసుకోవాలి. రైట్, మన యొక్క డే టు డే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా ఆ యొక్క ఆర్గనైజేషన్ ఇన్స్ట్రక్షన్స్కి, అలాగే ఆ యొక్క ఆర్గనైజేషన్ పాలసీస్కి, అలాగే ఆ యొక్క ఆర్గనైజేషన్ ప్రొసీజర్స్కి ఇన్లైన్ అవ్వాలి. మనమందరం కూడా ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చామో మనందరం కూడా మన యొక్క లైఫ్ ఎలా ఉండాలి, ఈ యొక్క బైబిల్లో ఏ విధంగా కమాండ్స్ చెప్పారో, ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ చెప్పారో, ఏ విధంగా ప్రిన్సిపల్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనము ఫాలో అవుతూ ఉండాలి. అలాగే విత్ దట్ సెడ్ మనందరం కూడా ఈ యొక్క దినాన మనము కొన్ని విషయాలు మనము తెలుసుకోబోతున్నాం బైబిల్లో. అయితే మనందరికీ కూడా చాలా రెమెడీస్ బైబిల్లో దేవుడు ఇచ్చాడు, చాలా క్యూర్స్ మనందరికీ కూడా దేవుడు ఇక బైబిల్లో ఇచ్చాడు. ఈ యొక్క దినాన మనందరము అవి ఏమై ఉన్నాయో కొద్ది నిమిషాలు మనము స్పెండ్ చేద్దాం. అయితే మనందరం కూడా చూసుకుంటున్నట్లయితే అపోస్టల్ అయిన పౌలు గారు చాలా పత్రికలు రాస్తూ వచ్చారు. ముఖ్యంగా ఈ యొక్క దినాన ఫిలిపియన్స్, బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. ఎందుకయ్యా అంటే మనకి ఎప్పుడు కూడా కావాల్సింది ఏంటయ్యా అంటే మన యొక్క జీవితంలో సమాధానం కావాలి, సంతోషం కావాలి, నెమ్మది కావాలి. ప్రతి ఒక్క మానవునికి ఈ వెరీ ఇంపార్టెంట్. అయితే బైబిల్లో మనం చూసుకున్నట్లయితే హ్యాపీయెస్ట్ బుక్ ఇన్ ద బైబిల్ ఏదయ్యా అంటే బుక్ ఆఫ్ ఫిలిపియన్స్. అలాగే యూ కెన్ సే అనదర్ వే, ఎక్కువ సార్లు జాయ్ గురించి రాయబడిన బుక్ ఏదయ్యా అంటే బుక్ ఆఫ్ ఫిలిపియన్స్. మోర్ దెన్ 17 times వన్ వే ఆర్ ది అదర్ ద వర్డ్ జాయ్, హ్యాపీ, రిలీఫ్, పీస్ ఇవన్నీ కూడా రాయబడి ఉందన్నమాట. అయితే ఆ యొక్క బుక్లో మనం చూసుకున్నట్లయితే అపోస్తలుడైన అయిన పౌలు గారు ఎలా రాశారు అంటే, ఆయన ఒక ప్రిజన్లో ఉండి మీరందరూ కూడా ఎప్పుడు ఆనందంగా ఉండాలి, రిజాయిస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ అనేసి ఆయన రాస్తూ వచ్చాడు. అయితే మనందరం కూడా ఈ యొక్క దినాన వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఓన్లీ ఫ్యూ వర్సెస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2 ఫ్రమ్ వర్స్ 12 ఆన్వర్డ్స్. అయితే ఈ యొక్క బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2 ఈజ్ వెరీ స్పెషల్ చాప్టర్. ఎందుకయ్యా అంటే ఈ యొక్క చాప్టర్లో మనము నలుగురు వ్యక్తుల్ని మనము చూడొచ్చు. బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 1 to 11 చూసామనుకోండి, వీ కెన్ సీ ద ఎగ్జాంపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అపోస్తలుడైన అయిన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఆయన చాప్టర్ 2 వర్సెస్ 1 to 11లో ఆయన రాస్తూ వచ్చారు. అలాగే 12 to 18 ఆయన గురించి, అపోస్తలుడైన పౌలు గారి గురించి ఆయన ఒక ఎగ్జాంపుల్గా ఆయన రాస్తూ వచ్చారు, ఆయన చెప్తూ వచ్చాడనమాట. అలాగే 19 to 25 మనం కనుక చూసుకుంటున్నట్లయితే తిమోతి గురించి చెప్తూ వచ్చాడు ఒక ఎగ్జాంపుల్గా. అలాగే మనం చూసుకున్నట్లయితే 25 నుంచి చివరి వరకు ఎపఫ్రొడిటస్ గురించి ఆయన చెప్తూ వచ్చాడు. అయితే మనందరం కూడా అపోస్తలుడైన అయిన పౌలు గారు మనందరికీ కొన్ని రెమెడీస్ని ఆయన 12 నుంచి 18 వరకు ఆయన ఇచ్చారు. ఏంటంటే మనందరము కూడా ఎక్కడున్నా, ఎప్పుడైనా,
ఏ స్థితిలో ఉన్నా కానీ మనందరం కూడా హ్యాపీగా ఉండాలి. దట్స్ ద అవర్ లైఫ్ గోల్. అయితే మనం ఊరికూరికినే మనకి సిచ్యువేషన్స్ని బట్టి, సర్కమ్స్టాన్సెస్ని బట్టి, మేబీ ఒక ఫోన్ కాల్ ద్వారానో, ఒక ఈమెయిల్ ద్వారానో, ఏదో ఒక ఇన్స్టెన్స్ ద్వారా మనం ఎంతో హ్యాపీగా ఉన్న వాళ్ళం కూడా అన్హ్యాపీ అయిపోయే సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి చాలాసార్లు. అయితే అపోజిట్ అయిన పౌల్ గారు ఏం చెప్తున్నారా అంటే, మనము కొన్ని అలవాట్లని మనం సరి చేసుకోవాలి. ఒక క్రైస్తవునిగా నువ్వు నేను ఉన్నామా అంటే వీ హ్యావ్ టు కల్టివేట్ సమ్ హ్యాబిట్స్. ఆ యొక్క హ్యాబిట్స్ ఎప్పుడు కూడా మనకి హ్యాపీనెస్ని ఇచ్చేవిగా ఉంటాయి. మనకి ఎప్పుడు కూడా సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఈ యొక్క బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ అంతా కూడా అదే. మనము ఎటువంటి సర్కమ్స్టాన్సెస్లో ఉన్నా కానీ అపోజిట్ అయిన పౌల్ గారు చెప్తుంది ఏంటంటే, కొన్ని అలవాట్లని ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను మనం సరి చేసుకోవాలి. సో దట్ ఏంటంటే మనము ఎప్పుడు కూడా ఆనందంగా మనం దేవునిలో మనము జీవించవచ్చు అనేసి చెప్తూ వచ్చారనమాట. అయితే మనం చూసుకున్నట్లయితే మనందరం కూడా ఈ యొక్క సమయంలో మనందరం కూడా ఎక్కడికి వెళ్ళచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిజికల్గా మనం ఆలోచించినట్లయితే మనకన్నీ కూడా ఆలోచనలు ఎక్కడి నుంచి, మన మైండ్ నుంచి మన యొక్క హృదయానికి వచ్చినాయి అనుకోండి, మనము దాన్ని కంటిన్యూస్గా దాన్ని అదే చేయటానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని మనము విన్న తర్వాత మన మైండ్ నుంచి హార్ట్లో భద్రపరుచుకొని ఉన్నట్టయితే మనము దాన్ని కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అదే దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. ఎవరైనా సరే ఆయన ఏమంటున్నాడు అంటే, మనం వినటమే కాదు కానీ దాన్ని ఆచరణలో పెట్టే వాళ్ళంగా మనము ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మనము అలా చేసే బిడ్డలుగా మనము ఉందాం. అపోజిట్ అయిన పౌలు గారు చాలా చాలా సత్యాలు ఆయన బయలుపరుస్తూ వచ్చారు. అయితే ఆ యొక్క సత్యాలని మనం చూసుకొని మనం దాన్ని ప్రాక్టీస్ చేసే బిడ్డలుగా ఈ యొక్క దినాన ఉందాం. అయితే మనం ప్రాక్టీస్ చేయాలి అంటే కొన్నిసార్లు ఎవరైనా సిక్ పీపుల్ ఎవరి దగ్గరికి వెళ్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మనం ఏం చేయాలి? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలా. ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేయాల్సి వస్తుంది? వీ హ్యావ్ టు వెయిట్ చేయాలా. ఆ యొక్క వెయిట్ చేసి ఆయన ఇచ్చే ఇవన్నీ కూడా చాలా టైం ప్రాసెస్. బట్ మనందరం కూడా హ్యాపీగా ఉండాలి అంటే వీ హ్యావ్ టు గో టు అవర్ గ్రేట్ ఫిజిషియన్ డాక్టర్ జీసస్. మనందరం కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మనకి ఎల్లప్పుడూ సంతోషము అనేది దొరుకుతుంది. అయితే ఆ యొక్క ఆయన చెప్పిన మాటల్ని మనము విని మనము చదువుకొని మనము మెడిటేట్ చేసి మెమరైజ్ చేసి అప్లై చేసుకోవాలి. అప్పుడు తప్పనిసరిగా మనము హ్యాపీగా జీవించడానికి మనకి వీలవుతుంది. అయితే ఈ దినాన లెట్స్ ఆల్ ఆఫ్ us టర్న్ టు బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 12 నుంచి మనం కనుక చూసుకుంటున్నట్లయితే దేవుని యొక్క వాక్యము ఇలా తెలియపరుస్తుంది. ఎవరైనా సరే తెలుగులో చదువుతారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 13 వచనాల వరకే. అయితే మనము ఈ యొక్క 2 వచనాలు మనం ఒకసారి క్లుప్తంగా చూసుకున్నట్లయితే, భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణ విషయమై ఏమంటున్నాడు? కొనసాగించండి అనేసి చెప్తూ వస్తున్నాడు. అయితే భయము అనేది మనం చూసుకుంటున్నట్లయితే మనము ఎవరైనా సరే యాజ్ ఎ హ్యూమన్గా మనందరంకి భయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీ హ్యావ్ టు సీ అబౌట్ రెస్పెక్ట్. దేవుడు అంటే మనం రెస్పెక్ట్గా ఆయన చెప్పిన మాటలకి రెస్పెక్ట్ ఇస్తూ మనం హానర్ చేస్తూ మనము హంబుల్గా మనము ఆయనతో సంబంధాన్ని కొనసాగించే బిడ్డలుగా మనము ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే, ఎందుకనగా తన సంకల్పం ప్రకారము ఇష్టడు అయినను
కార్య సాధన చేయుటకైనను మీలో పని చేయువాడు ఎవరు? దేవుడే. హూ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. అయితే మనము ఈ యొక్క 2 వచనాలు ఒకసారి క్లుప్తంగా చూసుకుంటున్నట్లయితే దేవుడు మనలో ఆయన పనిచేస్తున్నాడు అండ్ మనము కూడా పని చేయాలి. అయితే గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ అండ్ మీ, అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు వర్క్ అవుట్ యాజ్ వెల్. అయితే మనము చూసుకుంటున్నట్లయితే దేవుడు మన హృదయాల్ని ఆయన పనిచేసినప్పుడు ఏం చేస్తాడంటే హృదయాల్ని ఆయన మార్చేస్తాడు. గాడ్ విల్ చేంజ్ ద హార్ట్స్. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆయన హృదయాల్ని చేంజ్ చేయటమే కూడా కాకుండా ఆయన పనిచేసినప్పుడు ఆయన కొన్ని మంచి డిజైర్స్, మంచి కోరికల్ని ఆయన కూడా పుట్టిస్తాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన శక్తి కొలది ఆయన మనకి ఇస్తాడు. అదే మనం చూసుకోవచ్చు. బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 2లో మొత్తం చదువుకుంటా ఉన్నట్లయితే మనం క్లియర్గా మనము ఎప్పుడైతే మనం రక్షణ పొందుకుంటామో ఆయన వీఆర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అనేసి రాయబడి ఉంటుంది. అయితే మనం చూసుకున్నట్లయితే నువ్వు నేను రక్షణ ఎలా పొందుకున్నామే అంటే ఇట్ ఈస్ బికాజ్ బై హిస్ గ్రేస్. ఆయన యొక్క కృప వలన మనము ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన మనకి రక్షణ అనేది దొరికింది. అలాగే అది ఒక గిఫ్ట్. అది ఇట్ ఈస్ నాట్ అబౌట్ నువ్వు నేను ఏదో వర్క్ చేయాలని, నువ్వు నేనేదో ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తితే, ఆ కొండెక్కితే, ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే మనకి వచ్చేది రక్షణ. అలా కాదు. కానీ ఇట్ ఈస్ జస్ట్ మనం ఏదో కొనుక్కునేది, మనం ఎర్న్ చేసేది కాదు. రక్షణ అనేది ఆయన యొక్క కృప ద్వారా అది నీకు నాకు వచ్చింది. ఆయన ఇచ్చిన బహుమానము అనేది రక్షణ అనేది మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే మనము అది క్లియర్గా మనకు మైండ్లో ఉంటుందో తప్పనిసరిగా మనము ఆ యొక్క రక్షణని ఏ విధంగా కాపాడుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ యొక్క రక్షణని మనము కాపాడుకోవాలి అంటే మనం చూసుకున్నట్లయితే మన దేవుడు మనలో పనిచేస్తాడు. పనిచేసినప్పుడు ఏంటయ్యా అంటే ఆయన యొక్క ప్రేమ, ఆయన యందు విశ్వాసాన్ని ఆయన పుట్టిస్తాడు. అయితే నువ్వు నేను కొన్ని వర్కౌట్ చేయాల. ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే మన యొక్క రక్షణ జీవితము ఆయన ఇచ్చింది మనము కాపాడుకుంటూ ఉండాలి. అలాగే ఇంకా చూసుకుంటున్నట్లయితే ఆ యొక్క రక్షణ కాపాడుకుంటూ క్రీస్తుని యొక్క స్వభావాన్ని మనలో పెంపొందించుకుంటూ ఉండాలి. క్రీస్తుని యొక్క మనం ఎప్పుడైతే కాపాడుకుంటూ ఉంటామో ఆ యొక్క క్రీస్తుని యొక్క క్యారెక్టర్స్, ఆ యొక్క యాట్రిబ్యూట్స్ మనలో అవి పెరుగుతూ ఉండాలి. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మనము మంచి క్రియలు చేసే బిడ్డలుగా, మనము ఎంతో హోలీగా, పవిత్రంగా, ప్యూర్గా, బ్లేమ్లెస్గా మనము జీవించే బిడ్డలుగా మనము ఉండాలి. అలాగే మనందరం కూడా పొందిన రక్షణని బట్టి ఫ్రూట్స్ కూడా ఉండాలి, ఫలాలు కూడా ఉండాలి. అది వర్కౌట్ అంటే. అయితే మనం ఈ యొక్క 12-13లో మనం కనుక చూసుకున్నట్లయితే మనము దేవుని ఇచ్చిన ఆ యొక్క రక్షణని మనము కాపాడుకుంటూ మనము కూడా ఎల్లప్పుడూ మనము ఆ యొక్క రక్షణ నుంచి వచ్చే ఫలాలను కూడా మన జీవితాల్లో ఉండాలి. అయితే మనము ఇక్కడ 12వ వచనంలో మనం కనుక చూసుకున్నట్లయితే చాలాసార్లు మనందరం కూడా నాకు ఎవ్వరూ లేరు, నేను ఒక్కడనే నేను ఈ యొక్క లోకంలో ఉన్నాను అనే భావన వస్తూ ఉంటుంది. లోన్లీనెస్, అలోన్, నేనే చేసుకోవాలని, నా కోసం ఎవరున్నారు అనే యొక్క సిట్యువేషన్ వస్తూ ఉంటుంది. ఆ యొక్క ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే దేవుడు మనం ఒంటరిగా ఉన్నామని మనం అనేక సార్లు నాట్ 1 or 2 or 3 మనం ఏం చేస్తూ ఉంటాయంటే భయపడుతూ ఉంటాం. అదే దానికి మనము ఈ యొక్క 12-13 వచనాలు ఒకసారి మనం కనుక చూసుకుంటున్నట్లయితే దేవుడు క్లియర్గా ఏం చెప్తూ వస్తున్నాడు అంటే మీరు ఒంటరిగా లేరు. రిమెంబర్, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒంటరిగా లేరు అనేసి ఆయన చెప్తూ వస్తున్నాడు. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా సరే
ఒక సిక్ పర్సన్ అనుకున్న ఒక పర్సన్ ఒక హార్ట్ హృదయము హెల్తీగా ఉండాలి అంటే మనం ఏం చేయొచ్చు? ఒక హార్ట్ ఫిజికల్గా ఆలోచించి హెల్తీగా ఉండాలంటే ఏం చేయొచ్చు? డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇమీడియట్గా ఏం చెప్తాడు? మీరు ఈ ఎక్సర్సైజులు చేయాలయ్యా, నువ్వు నీ యొక్క హార్ట్ హెల్తీగా ఉండాలంటే అనేసి చెప్తాడు. మేబీ ట్రెడ్మిల్ ఎక్కాలి, నువ్వు ట్రెడ్మిల్లో నువ్వు పరిగెత్తుతూ ఉండాలి ఒక కనీసం రోజుకి ఒక 20 నిమిషాలైనా. అలాగే నీకు స్విమ్మింగ్ వస్తే స్విమ్మింగ్కైనా వెళ్ళు, అప్పుడు నీ హార్ట్ మంచిగా అవుతుంది. లేదా నువ్వు ఏమైనా సరే ఏరోబెటిక్స్ చేస్తూ ఉన్నా, ఆర్ నువ్వు ఇంకా ఏమైనా వెయిట్ లిఫ్టింగ్స్ ఏమైనా చేస్తూ ఉన్నా వెయిట్ లిఫ్టింగ్స్ చేసుకో. ఇలాగా అనేక ఆప్షన్స్ డాక్టర్ దయచేస్తాడు. ఎందుకయ్యా అంటే హార్ట్ అనేది హెల్తీగా ఉండటానికి. అయితే నీ యొక్క హార్ట్, నా యొక్క హార్ట్ కొన్ని హ్యాబిట్స్ని కల్టివేట్ చేసుకుంటూ ఉండాలి. మనము ఆ యొక్క అలవాట్లని మనము సరి చేసుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే ఆ యొక్క కొన్ని అలవాట్లని మనం సరి చేసుకుంటూ ఉంటామో మనము డెఫినెట్లీ ఈ యొక్క లోకంలో మనము హెల్తీగా మనము జీవించగలం, హ్యాపీగా మనము జీవించగలం, ఆత్మీయంగా మనము సంతోషంగా మనము జీవించగలం. అయితే మనము దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందా అంటే, మొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు ఆయన మనతోనే ఉన్నాడు. అండ్ హీ ఈజ్ నాట్ ఓన్లీ విత్ అస్, హీ ఈజ్ ఇన్ అస్. నాట్ ఓన్లీ హీ ఈజ్ ఇన్, ఆయన నీలోనే నాలోనే ఉన్నాడు కాకుండా కూడా ఆయన హీ ఈజ్ ఫర్ అస్ అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే అంటే దేవుడు ఈజ్ విత్ అస్, హీ ఈజ్ ఇన్ అస్, హీ ఈజ్ ఫర్ అస్. అయితే మనము ఆ యొక్క నమ్మకము అనేది మన యొక్క మైండ్లో ఎప్పుడు కంటిన్యూస్గా ఉండాలి. ఆ యొక్క థాట్ మన యొక్క మైండ్లో, మన యొక్క హృదయంలో ఉండాలి. దేవుడు మాతోనే. ఎందుకు అలా చెప్పగలరండి మీరు అంటే, మనందరం కూడా ఏమైనా యోహాను సువార్త 14వ అధ్యాయము 18 నుంచి 20 వరకు చదువుకుందాం. జాన్ చాప్టర్ 14 వర్స్ 18 to 20. ఎవరైనా సరే చదువుతారా? యోహాను సువార్త. అయితే మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క పోర్షన్లో మీరు ఆర్ఫన్స్ కాదు అని చెప్తున్నాడు. నేను ఇందాక అన్నట్టు నేను అలోన్గా ఉన్నాను, నాకెవ్వరు లేరు అనే భావన ఎప్పుడు కూడా మన మైండ్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే గాడ్ ఇస్ సేయింగ్ వీఆర్ నాట్ ఆర్ఫన్స్. ఒక్కసారి రక్షణ పొందుకున్న తర్వాత మనకి కావాల్సిన ఆ యొక్క వర్డ్ ఏంటంటే అంటే ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది, గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉన్నారు, ఆయన మనలో ఉన్నారు, మన కొరకు ఆయన ఉన్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఆయన ఎఫిషియన్స్లోనే కానీ, ఎఫీసీలకు రాసిన పత్రికలోనే కానీ, అలాగే కొలసీలకు రాసిన పత్రికలో ఆయన ఏమంటాడయా అంటే, యు ఆర్ హిడెన్ విత్ క్రైస్ట్ అనేసి, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిలో నువ్వు దాగి ఉన్నావు అనేసి ఆయన చెప్తాడు. ఇందాక మనం అనుకున్నట్టుగా యు ఆర్ సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అనేసి చెప్తూ వస్తున్నాడు. అయితే ఒక్క మాట మనం ఇది జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏముంటుంది అంటే, గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అండ్ మీ అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, దానికి ఇంకో విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే, సాతాను నీ పైన నా పైన ఏమైనా దాడి చేయాలనుకోండి, ఎవరి పర్మిషన్ కావాలి సాతానికి? దేవుని పర్మిషన్ కావాల్సిందే. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సాతానికి నీ పైన నా పైన ఏమైనా చేయాలన్నా వితౌట్ గాడ్ పర్మిషన్ ఇట్ కెనాట్ బి డన్. ఎలాగ చెప్పగలరు అంటే, మనం చాలా ఎగ్జాంపుల్స్ కూడా మనకున్నాయి. యోబు గ్రంథంలో మనం చూసుకోవచ్చు. యోబు యొక్క ఫ్యామిలీ ఆయన హెల్దీగా, వెల్దీగా, చాలా గొప్పగా ఆ యొక్క ఫ్యామిలీ జీవిస్తూ ఉన్న టైంలో
ఆయన పైన దాడి చేయడానికి సాతాను ఎవరి దగ్గరికి వెళ్ళి, దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంది. అయితే మన యొక్క లైఫ్, మనతో దేవుడు ఉన్నాడు. మనం దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. నీకు నాకు కావాల్సినవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన దగ్గరే ఉన్నాయి. అయితే మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వితౌట్ గాడ్స్ పర్మిషన్ నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ టు అవర్ లైఫ్స్. అలాగే ఇంకా మనం చూసుకుంటున్నట్లయితే మనము గాడ్ ఈజ్ ఇన్ యూ అనేది మనము చూడొచ్చు. మనకు కావాల్సిన ప్రతి ఒక్క డిజైర్ మనం ఎప్పుడైతే మనము ఏమి వర్కౌట్ చేయాలి అంటే, మనం వర్కౌట్ చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క డిజైర్స్ మనలో ఆయన పుట్టిస్తూ ఉంటాడు ఇన్ ద సేమ్ వే. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సమయంలో ఎవరైనా సరే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చదువుతారా? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. మనం చూసుకున్నట్లయితే గాడ్ ఈజ్ ఫర్ అస్, హూ కెన్ బి అగెన్స్ట్ అస్? గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, గాడ్ ఈజ్ విత్ ఇన్ మీ, గాడ్ ఈజ్ ఫర్ యూ, గాడ్ ఈజ్ ఇన్ యూ. దేవుడు నీ పక్షమున నా పక్షమున ఉండగా మనకి విరోధి ఎవరు? సాతానే కాదు, ఎవడు కూడా మనకి విరోధి లేడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనము గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్, హూ కెన్ బి అగెన్స్ట్ మీ అనే యొక్క దృఢమైన ప్రామిస్ మన యొక్క మైండ్లో పడిపోవాలి. అప్పుడు మనం ఎటువంటి అన్హ్యాపీ సిచ్యువేషన్ వచ్చినా, ఒక న్యూస్ చదివినా, ఒక ఫోన్ కాల్ వచ్చినా, ఎటువంటి అన్హ్యాపీ సిచ్యువేషన్ మనం ఎదురైనా, వీ షుడ్ సే గాడ్ ఈజ్ విత్ మీ, గాడ్ ఈజ్ ఫర్ మీ, జీసస్ ఈజ్ ఇన్ మీ, జీసస్ ఈజ్ విత్ మీ, జీసస్ ఈజ్ ఫర్ మీ, వై షుడ్ ఐ బీ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ అనే యొక్క నమ్మకం మనకి, ఆ యొక్క హోప్ మనకి పుట్టాలి. అదే అపోజిట్ అయిన పౌల్ గారు కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అయితే మనం ఇంకా చూసుకుంటున్నట్లయితే సామ్స్ 23:6 మనం ఎప్పుడు చదువుకుంటా ఉన్నాం. షూర్లీ హిస్ గుడ్నెస్ అండ్ మర్సీ, ఆర్ ఇంకా చెప్పాలి అంటే షూర్లీ హిస్ లవ్ అండ్ మర్సీ విల్ ఫాలో మీ అనేసి రాయబడి ఉంది. ఎవరైనా తెలుగులో చదువుతారా ఒకసారి? సామెతలు 23 కీర్తనలు 23:6. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. అయితే మనం చూసుకున్నట్లయితే ఒక క్లియర్ ఎగ్జాంపుల్గా మనము ఒక గొర్రెల కాపరి ఒక గొర్రెలను తోలుకుంటూ వెళ్తూ ఉన్నాడు అనుకోండి. అయితే ఆ యొక్క సినారియో మనం ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క చివరిలో గొర్రెల కాపరి ముందు వెళ్తూ ఉంటాడు, గొర్రెలు ఫాలో అవుతూ ఉంటాయి. అయితే గొర్రెలు తప్పిపోకుండా ఏమని ఉంటాయి అంటే చివరి ఒక మేబీ వేరే ఏమేమి చేస్తూ ఉంటాయి అంటే కంట్రోల్ చేస్తూ ఉంటాయి. లాస్ట్లో మీరు లైన్స్ ఎక్కడ తప్పిపోకుండా కాపర్ని ఫాలో అవుతూ ముందుకి వెళ్ళండి అని. దోస్ ఆర్ ద వన్స్ మర్సీ ఈజ్ మర్సీ అండ్ లవ్ విల్ ఫాలోవర్స్. అయితే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ మనకి ఎల్లప్పుడూ అది మనల్ని వెంటాడుతూ ఉంటుందన్నమాట. అయితే మనం చూసుకుంటా ఉన్నట్లయితే నువ్వు నేను వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ వాట్ ఎవర్ దట్ ఈస్ గోయింగ్ అరౌండ్ అస్, ఇన్ అస్. అయితే మనం అది థ్యాంక్ఫుల్ చేస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో కొన్ని టఫ్ టైమ్స్ వస్తే ఏమవుతుంది అంటే, ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్రూసిఫిక్షన్ తర్వాత ఏమొచ్చింది? రిజరక్షన్ వచ్చింది. అయితే మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే గాడ్ కెన్ టర్న్ ఎవ్రీ క్రూసిఫిక్షన్స్ ఇంటూ రిజరక్షన్స్. వీఆర్ విత్ హిమ్, హీ ఈజ్ ఇన్ అస్, వీఆర్ సీల్డ్. మన యొక్క జీవితాల్లో దేర్ మైట్ బీ సో మెనీ tough times, but all the tough times can turn around and it will be turning to good. అయితే మనం ఇంకా చూసుకోవచ్చు ఏంటంటే మనం సిలువలో మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క క్రూసిఫిక్షన్ సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నట్లయితే మనకి ఏం కనిపిస్తూ ఉంటుంది? అన్నీ ఓటమే కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు పొందిన ఆ యొక్క సఫరింగ్స్, ఆ యొక్క శ్రమలు,
ఆ యొక్క దెబ్బలు అయ్యే మనకి కనపడతా ఉంటాయి. ఆయన యొక్క బాధ అవన్నీ మనకెంతో దుఃఖాన్ని మనకి తెస్తూ ఉంటుంది. అలాగే మనం ఇవన్నీ చూస్తూ ఉంటే అంతమైపోయినంతగా మనకి ఏదో అయిపోతుంది అని భావన కలుగుతూ ఉండొచ్చేమో. బట్ 3 రోజుల తర్వాత ఆయన యొక్క పునరుద్ధానాన్ని చూసిన తర్వాత మనం తెలుసుకున్నాక మనకి కూడా వీ కైండ్ ఆఫ్ సీ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్. అయితే మనం చూసుకున్నట్లయితే దేవుడు వేదనను విజయంగా ఆయన మార్చగలడు. మనందరం కూడా అనేక వేదనలు, ఇబ్బందులుకి గురవుతూ ఉండొచ్చు. బట్ ఆయన ప్రతి ఒక్క వేదనని ఆయన విజయంగా ఆయన మార్చగలడు. అలాగే దేవుడు మన ప్రతి ఒక్క పరీక్షలుని ఒక సాక్ష్యాలుగా ఆయన మార్చగలడు. దేర్ మైట్ బి సో మెనీ టెస్ట్ that you and I are going through. Some of us may be visible, some of us not be visible. చాలా జీవితంలో ఈ యొక్క లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, బట్ విత్ జీసస్ ఈజ్ పీస్ఫుల్ లైఫ్. మనము జీవితాల్లో చాలా టెస్ట్ ఫేస్ చేస్తూ ఉంటే అవన్నీ కూడా ఒక సాక్ష్యాలుగా అవి మారుతాయి. మనందరికీ కూడా ఎన్ని గాయాలున్నా కానీ అవన్నీ కూడా దేవుని యొక్క మహిమ కోసం అవి మారగలవు మన యొక్క జీవితాల్లో. అలాగే మనం చూసుకున్నట్లయితే దేవుడు అంతము అని అనిపించిన చోటే ఆయన కొత్త ఆరంభాన్ని మన జీవితాల్లో ఆయన మొదలు పెట్టగలడు. మేబీ యూ మైట్ థింక్ సమ్ టైమ్స్ ఓకే అయిపోయింది, ఇట్స్ డన్ అని అనుకుంటా ఉన్నా కానీ వెన్ వీఆర్ విత్ హిమ్, వెన్ వీ నో ప్రభా నువ్వు నాతో ఉన్నావు, నాలో ఉన్నావు, నా కొరకున్నావు అనే ఒక భావన మనకి కలిగినట్లయితే ఆయన హీ కెన్ స్టార్ట్ ఎ న్యూ థింగ్, హీ కెన్ స్టార్ట్ ఎ గ్రేట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. అయితే మనము ఇవన్నీ మనం క్లియర్గా యోబు యొక్క జీవితంలో చూడొచ్చు. ఇది నేనేమి సొంతగా స్క్రిప్ట్ రాసింది ఏం కాదు, ఇది యోబు యొక్క జీవితంలో చూడొచ్చు, యేసేపు యొక్క జీవితంలో మనం చూడొచ్చు, పేతురు యొక్క జీవితంలో కూడా మనం చూడొచ్చు. అయితే పేతురు ఎలాంటి వాడో చాలామందికి తెలుసు. ఆయన ద్వారా ఒక సంఘాన్నే దేవుడు స్థాపించాడు. యేసేపు ఎలాంటి వాడు మనకందరికీ తెలుసు. యేసేపు ద్వారా రాజ్యాలే మారిపోయినాయి. యోబు మనకి తెలుసు. ఈవెన్ ఆయనకున్న వెల్త్ అంతా పోయినా కానీ లేటర్ డేస్ ఆఫ్ హిస్ లైఫ్ వాజ్ సో బ్లెస్డ్, సో హ్యాపీ ఫర్ హిమ్ అనేసి రాయబడింది. అయితే యోబు యొక్క జీవితం మనందరికీ తెలుసు. అయితే ఈ యొక్క భక్తుల యొక్క జీవితాన్ని మనం చూసుకుంటున్నట్లయితే మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే గాడ్ ఈజ్ విత్ అస్, గాడ్ ఈజ్ ఇన్ అస్, గాడ్ ఈజ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ, అండ్ గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ ఇన్ మీ అనేది మన జీవితాల్లో, మన యొక్క మైండ్లో, మన యొక్క హృదయంలో ఎప్పటికీ మనము అవి వర్డ్స్ పెట్టుకోవాలి. అదే మనం చూసుకున్నట్లయితే ఐజియా చాప్టర్ 40 verse 31లో కూడా హీ ఈజ్ విత్ యూ, హీ ఈజ్ అరౌండ్ యూ, హీ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఈజ్ ఇన్ బ్యాక్ ఫ్రంట్, ఆయన నీ చుట్టుపక్కల ఆయన ఉన్నాడు, నువ్వు దేనికి భయపడద్దు అనే ఒక మంచి వాగ్దానము మనం చూసుకోవచ్చు. అయితే మనందరం కూడా ఆ యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ముందుకు వెళ్దాం. అయితే మనందరం కూడా ఈ యొక్క దినాన మనము ఒంటరిగా మనము లేము. ఎక్కడున్నా కానీ వీఆర్ నాట్ అలోన్. మనం దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నేను మనం కల్టివేట్ చేసుకోవాల్సిన హ్యాబిట్ ఏంటయ్యా అంటే వీ హ్యావ్ టు ఆల్వేస్ రిమెంబర్ గాడ్ ఈజ్ విత్ అస్, గాడ్ ఈజ్ ఇన్ అస్, గాడ్ ఈజ్ ఫర్ అస్ అనేది మనము జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇందాక మనం చదివిన వాక్య భాగాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ యొక్క దినాన మనం ముగించుకుందాం. అయితే మనందరం కూడా ఈ యొక్క ప్రామిస్ వర్డ్స్ని అపోజిట్ అయిన పౌల్ గారు, అందరము కళ్ళు మూసుకున్నట్లయితే ఒక్క నిమిషము మనము ముగించుకుందాం. అపోజిట్ అయిన పౌల్ గారు ఆ యొక్క ఫిలిప్పీ సంఘానికి ఆయన రాస్తూ వచ్చాడు. మీ యొక్క రక్షణని మీరు కాపాడుకోండి అనేసి చెప్తూ ఎంకరేజ్ చేస్తూ ఆయన వచ్చాడు. విత్ ఫియర్ అండ్ ట్రంబ్లింగ్ మీరు కాపాడుకోండి అనేసి చెప్తూ వచ్చాడు. అయితే మనందరం కూడా ఈ యొక్క సమయమున మనం దేవుని యందు భయపడుతూ
మనము ఈ యొక్క వాక్య భాగంలోనే గాడ్స్ పార్ట్ ఏంటయ్యా అంటే ఈజ్ వర్కింగ్ ఇన్ యూ. గాడ్స్ పార్ట్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ. అలాగే మన పార్ట్ ఏంటయ్యా అంటే వీ హ్యావ్ టు వర్క్అవుట్. మన పార్ట్ ఏంటయ్యా అంటే మనము కార్య సాధన పూర్వకంగా మనము చూపించాలి. మన యొక్క జీవితాల్లో మన యొక్క ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్ని మనము చూపించే బిడ్డలుగా మనము జీవించాలి. మనము ఎప్పుడు కూడా దేవుని నిన్ను నన్ను ఆయన ఎన్నుకుంది ఎందుకయ్యా అంటే నీకు నాకు ఆయన శాంతి, సమాధానము, సంతోషము ఆయనలో దొరుకుతుంది అని చెప్పటానికి. మనలో అనేకమైన థాట్ ప్రాసెసెస్ ఉండొచ్చు, బట్ ఆయన ఒకటే చెప్తున్నాడు ఏంటంటే ఐఎమ్ విత్ ఇన్ యూ, ఐఎమ్ ఫర్ యూ, ఐఎమ్ ఇన్ యూ అని చెప్తున్నాడు. మనలో ఆయన ఉన్నాడు, మన కొరకు ఆయన ఉన్నాడు. దెన్ వై వీ నీడ్ టు బీ ఫియర్ఫుల్? వీ నో నీడ్ టు బీ ఫియర్ఫుల్ ఆఫ్ ఎనీథింగ్. There might be so many things, uncontrollable things, unknown things, unimaginable things might come, but God is saying, I can do a great and a mighty things, impossible things in your life. మనుషులకి అసాధ్యమైనవి దేవునికి సాధ్యము అని చెప్తున్నాడు. చాలామంది మనుషులకి అవి అసాధ్యము, బట్ దేవునికి సాధ్యము అని చెప్తూ వస్తున్నాడు. మనం అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఆయన చెప్తూ వస్తున్నాడు, ఐ విల్ డూ ద థింగ్స్ బియాండ్ యువర్ అండర్స్టాండింగ్, బియాండ్ యువర్ ఇమాజినేషన్ అనేసి చెప్తూ వస్తున్నాడు. అయితే దేవుడు మన కొరకు ఆయన గొప్ప క్రియలు చేసేవాడు. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన కోసమై ఆయన మనకి రక్షణ ఇచ్చాడు. మనందరం కూడా ఆ యొక్క గొప్ప రక్షణని మనము కాపాడుకుంటూ మనందరం కూడా ప్రభా థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ ఓ మాస్టర్. ప్రభా నాతో ఉన్నందుకు వందనాలు తండ్రి. ప్రభా నాతో నువ్వు నడుస్తున్నందుకు వందనాలు, నా యొక్క సరౌండింగ్స్లో నువ్వు ఉన్నందుకు వందనాలు తండ్రి. ప్రభా నాయన నాలో ఉన్నందుకు తండ్రి, ప్రభా నా కొరకు నీవు ఉన్నందుకు వందనాలు తండ్రి. ప్రభా నాయన యు ఆర్ ఫర్ మీ లార్డ్ ఆఫ్ ఫాదర్, లార్డ్ హూ విల్ బి అగైన్స్ట్ టు మీ ఓ మాస్టర్ అనేసి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ద వన్ హూ ఈజ్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దెన్ ద వన్ హూ ఈజ్ ఇన్ దిస్ వరల్డ్. నీలో ఉన్నవాడి లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు అనేది మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. లార్డ్ థ్యాంక్ యూ జీసస్ ఆఫ్ ఫాదర్ ఫర్ రిమైండింగ్ అస్ అగైన్ అండ్ అగైన్ ఆఫ్ ఫాదర్, యు ఆర్ ఎ గ్రేట్ గాడ్ ఆఫ్ ఫాదర్, యు ఆర్ ద లివింగ్ గాడ్ ఆఫ్ ఫాదర్, యు ఆర్ అలైవ్ ఓ మాస్టర్. ప్రభా నాయన ఈ యొక్క లోకంలో తండ్రి ప్రభా నాయన నీవు మాలో ఉన్నావని తండ్రి ప్రభా యొక్క దృఢమైన నమ్మకంతో తండ్రి ప్రభా మేము శాంతి, సమాధానము, సంతోషంతో తండ్రి ప్రభా ఈ యొక్క లోకంలో జీవిస్తూ తండ్రి ప్రభా నాయన నీ యొక్క వాక్యాన్ని మేము తండ్రి ప్రభా చదువుకుంటూ తండ్రి ప్రభా నీ యొక్క వాక్యాన్ని తండ్రి ప్రభా నాయన మేము నాయన వింటూ నాయన ప్రభా నాయన మెమరైజ్ చేస్తూ తండ్రి మెడిటేట్ చేస్తూ తండ్రి ప్రభా నాయన అది అప్లై చేసుకోవటానికి మాకు సహాయం దయచేయండి. ప్రభా నీ యొక్క వాక్యాన్ని మేము ప్రాక్టీస్ చేసే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. యొక్క లోకంలో తండ్రి ప్రభా నాయన ఎటువంటి సర్కమ్స్టాన్సెస్, ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ తండ్రి ప్రభా వీ వాంట్ టు సే థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ఫాదర్, అండ్ వీ వాంట్ టు సే లార్డ్ ఆఫ్ ఫాదర్ సీ యువర్ గుడ్నెస్ in our life, so master we want to thank and praise you. In Jesus name I pray, amen, amen.